బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం జరిగింది. భార్య పుష్ప తల నరికి చంపాడు భర్త వినయ్. వినయ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. అక్రమ సంబంధం అనుమానంతోనే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. పుష్పకు వినయ్ మూడో భర్త. వినయ్కి పుష్పకు మొదటి భార్య. ఇంటి పక్కనే కొత్తగా నిర్మిస్తున్న బ్లాక్లో తీసుకెళ్లి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అబ్దుల్లాపూర్ మెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే హత్య చేశారు వినయ్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. భార్య పుష్ప తల నరికి చంపాడు భర్త వినయ్. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్లో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఇక పుష్పకు వినయ్ మూడో భర్త కాగా వినయ్కి పుష్ప మొదటి భార్య. ఇంటి పక్కనే కొత్తగా నిర్మిస్తున్న బ్లాక్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, అబ్దుల్లాపూర్ మెట్లో జరిగినటువంటి దారుణ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అబ్దుల్లాపూర్ మెట్ జూనూరం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్య మొండం నరికిన భర్త. ప్రస్తుతం మనం విజువల్స్లో అక్కడనే ఉన్నాము. భార్యని అతి దారుణంగా హత్య చేశాడు. ఏదైతే కుర్రేల కత్తి ఉంటుందో ఆ కత్తితోని హతమార్చారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, సుమారుగా 10-20 సార్లు తన మొండంని నరికారు. ప్రస్తుతం పోలీసులు క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలన్నీ సేకరించడం జరిగింది. ఇదే రూమ్లో ఇదంతా పూర్తి, ఈ బిల్డింగ్లో కూడా ఎవరు లేరు. చాలా నిర్మానుషంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ డోర్ని లాక్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వము కేటాయించిన స్థలం. ఇదంతా అలాట్మెంట్ చేసిన భూమి, బిల్డింగ్ అని చెప్పొచ్చు. అదే విధంగా వీళ్ళు ఉన్నది కూడా అవతల బిల్డింగ్, పాత బిల్డింగ్ లో ఉంటారు. ఇక్కడ వాళ్ళ అక్క వాళ్ళకి అలాట్మెంట్ జరిగింది. ఇక్కడ ఎవరు కూడా లేరు. గత 5 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఉంది. ఇప్పుడు మొన్నటికి మొన్న 10 కుటుంబాలు ఇక్కడ చేరాయి. అదే విధంగా పక్కడ్బందీగా ఆ మహిళను ఎవరైతే అక్కడ నివసిస్తూ ఉంటారో చాకచక్యంగా, అనుమానాస్పదంగా, అంటే తనకు అక్రమ సంబంధం ఉందేమో అని ఒక అపోహలో తను ఆ మహిళని ఇక్కడికి తీసుకొచ్చి మరి హత్య చేశాడు. మొండంని పూర్తిగా నరికాడు. అంటే బాడీని, హెడ్ 2 డిఫరెంట్ అయ్యి మొండం పక్కకు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న కొంతమంది స్థానికులు చూడడం కూడా జరిగింది. ఒకసారి మనం కిందికి వెళ్ళి స్థానికులతో కూడా మాట్లాడదాము. వారిద్దరి మధ్య భార్య పేరు పుష్ప, భర్త పేరు వినయ్కి పుష్పకి గత 4-5 రోజుల నుంచి గొడవ ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా పుష్ప చాలాసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది. డౌరీ కేసులో నన్ను హింసిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ బిల్డింగ్ మనకి చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ మొత్తంలో కూడా ఇది ప్రభుత్వం అలాట్ చేసిన బిల్డింగ్. అసలు నించోడానికి కూడా చాలా, మనం ఇక్కడ చూడొచ్చు, చాలా చీకటిగా కనిపిస్తుంది. ఎవ్వరు కూడా లేరు. మొత్తం చాలా పక్కన ఒక చెరువు కూడా ఉంది. ఇంత నిర్మానుష్యమైన ప్లేస్లో పక్కడబందీగా ఆ మహిళను, భార్యని తీసుకొచ్చి మరి మొండం నరికిన భర్త. ఇక్కడ నించోడానికి నాకే గుబుల్గా అనిపిస్తుంది. ఈ బిల్డింగ్ మొత్తం చాలా రీసౌండ్ వినిపిస్తుంది. వాళ్ళు ఉండేది కూడా ఇక్కడ కాదు, ఆ పక్క బిల్డింగ్. అంటే ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటారు. భార్యని చంపడానికి, అంటే ఇది భార్య వాళ్ళ చెల్లి వాళ్ళ అలాట్మెంట్ చేసిన ఇల్లు. ఇంట్లోకి పక్కడబందీగా తీసుకొచ్చి క్లీనింగ్ చేద్దాం పదా అని చెప్పి ఆ మహిళను తీసుకురావడం జరిగింది. పూర్తిగా ఇక్కడ మనం చూడొచ్చు, అన్ని తాళాలు ఉన్నాయి. ఎలాంటి చాలా నిశ్శబ్దంగా రీసౌండ్ వస్తుంది. ఇదంతా ప్రభుత్వ భూములు, అలాట్ చేసిన భూములు అని కూడా చెప్పొచ్చు. ఎవరు కూడా ఇక్కడ ఉండరు. అతను కావాలనే ప్రీ ప్లాన్డ్గా ఆ మహిళని ఇక్కడ తీసుకొచ్చి హత్య చేయడం జరిగింది. ఆ మహిళ చనిపోక ముందు కూడా చాలాసార్లు అరిచింది. ప్రధాన సాక్షులు కూడా ఉన్నారు. ఎవరైతే హత్య చేసే టైంలో చూసారో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఇదే విధంగా ఇక్కడ మన స్ట్రీట్ లైట్స్ కూడా ఎలాంటి, ఇంత ప్రభుత్వ భూములు కేటాయించిన, అంటే అలాట్మెంట్ చేసినా కూడా ఈ బిల్డింగ్స్ పూర్తి విధంగా చాలా స్ట్రీట్ లైట్స్ ఏవి లేవు. చాలా నిర్మానుషంగా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ప్రధాన సాక్షి ఉన్నారు, ఏదైతే హత్య జరిగిందో ఆ టైంలో ఉన్నారు. అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? అక్కడ పైన అరుస్తున్నారు మేడం. అరుస్తుంటే మేము అక్కడ వర్క్ చేస్తున్నాం, మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ వర్క్ చేస్తుంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నిలబడితే కొద్దిగా అరిశాను. పైన ఏంది లొల్లేంది, పైన ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అరిశాను. అరిచేసరికి సైలెంట్ అయిపోయిన తర్వాత 20 మినిట్స్ తర్వాత అతను బాల్కనీలోకి వచ్చి ఇట్లా చూస్తున్నాడు. పైన ఏం చేస్తున్నారు బాయ్, కిందికి రా అని నేను అన్నాను. అన్న తర్వాత కిందికి వచ్చినాడు. మొత్తం అతనికి వ్యక్తి మొత్తం బ్లడ్ తోటి ఉన్నాడు. మొత్తం బ్లడ్డే ఉంది పైనిండా. బ్లడ్ ఉండడం వల్ల మేము చూసి ఆపేసిన తర్వాత వేరే వ్యక్తి రమేష్ అంటే ఆయన ఉన్నాడు ఒక అతను కొద్దిగా హెల్ప్ తీసుకున్నాను. తీసుకొని
తీసుకొని కొద్దిగా ముందుకు అటు వెళ్ళిన తర్వాత తీసుకొని నన్ను ఫోటో తీసుకో అని చెప్పి నిలబెడితే నేను ఫోటోలు అంటే తీసుకున్నాను. అతను వచ్చేటప్పటికి ఎలాంటి భయం లేదు అతను చేతిలో కత్తి గానీ అలాంటిది ఏమో పూర్తిగా రక్తం మడుగులో ఉండిపోయాడు. మొత్తం రక్తంతో తడిచిపోయి ఉంది బట్టలు మొత్తం. ఆయన చేతిలో కత్తి కానీ వెపన్స్ కానీ వేరే ఏమీ లేవండి. సైలెంట్ అప్పటికే అరుస్తుంది ఆ మహిళ, కీకలు పెడుతుంది చనిపోక ముందు. మేము అక్కడ వర్క్ చేస్తున్నాము, అరుస్తుంది. ఏంది అరుస్తుంది అని చెప్పి మేము ఈ బిల్డింగ్ కాడికి వచ్చినాము. ఇక్కడ బిల్డింగ్ కాడికి వచ్చి ఇక ముందు నిలబడి కింద నిలబడి పైన ఏం చేస్తున్నారు కిందికి రండి అని చెప్పి నేను పిలిచినాను, గట్టిగా పిలిచినాను. పిలిచిన తర్వాత ఒక 20 minutes తర్వాత కిందికి వచ్చినాడు అతను. పైనుంచి ఇట్లా చూస్తే పైన ఏం చేస్తున్నారు అబ్బాయి కిందికి రా అన్నాను. కిందికి రమ్మంటే ఆయన డోర్లు ఇట్లా గొల్లెం పెట్టుకొని కిందికి వచ్చినాడు, మెట్లు దిక్కుంటూ కిందికి వచ్చినాడు. అక్కడ నుంచి చూసేసరికి మొత్తం బ్లడ్ తోటి ఉంది, మొత్తం బట్టలు చేతులు మొత్తం అంతా బ్లడ్. చనిపోయారు. అప్పటి వరకు మీకు శబ్దాలు వచ్చి వెంటనే ఆగిపోవడం ఇట్లాంటివి ఆగిపోవడం జరిగింది. తర్వాత శబ్దాలు రావట్లేదు. ఇక నేను ఇక్కడ ఆపేసిన తర్వాత నన్ను కొద్దిగా వెనక్కి ముందుకు వస్తున్నాడు, మీదకి వస్తుంటే వెనక్కి వెళ్ళాను. వెనక్కి వెళ్ళేసిన తర్వాత రమేష్ అంటే ఆయన ఒక అతను ఉన్నాడు, గుడి అతను. ఆయన నేను కొద్దిగా హెల్ప్ తీసుకున్నాను. ఆయన వచ్చినాక ఏమైంది ఏం జరిగిందని అతను అడిగినాడు. ఆయన ఏదో సోజ్ చెప్తున్నాడు. తర్వాత ఫోటోలు తీసుకుంటున్నాం, మేము కొద్దిగా ఫోటోలు తీసుకుంటాం, నీకు అభ్యంతరం లేదు కదా అంటే సరే తీసుకో అని చెప్పి ఇట్లా నిలబడ్డాను. నన్ను ఫోటోలు తీసుకో అని చెప్పి నిలబడితే ఫోటోలు తీసుకున్నాము. ప్లస్ అక్కడ పక్కన ఆటో ఉంది, ఆటో ఫోటోలు తీసుకున్నాం. ఆటో డ్రైవర్ అతను, ఆటో డ్రైవర్ ఎవరైతే ఆటో అయితే ఉంది అక్కడ. ఆటో ముందు ఫ్రంట్ బ్యాక్ 2 ఫోటోలు తీసుకున్నాం. ఫోటోలు తీసుకున్నాక పారిపోయే ప్రయత్నం చేశాడు. పారిపోనికి ప్రయత్నించి ఆటో స్టార్ట్ చేసుకొని మూవ్ అవుతున్నాడు. నేను ఆటో ముందు నేను నిలబడ్డాక ఆపుకుంటూ అక్కడ దాకా వెళ్ళాను మేడం. అక్కడ దాకా వెళ్ళాక అక్కడ స్టాప్ చేసుకున్నాను. మన కాలనీ నుంచి వేరే వాళ్ళు వచ్చినారు. మీరు పోలీసులకు ఫోన్ చేశారు? పోలీసులకు ఫోన్ చేసినాను. ఇక్కడ ఇన్ఛార్జ్కి అతనికి సాదిక్ సారు అతనికి ఫోన్ చేసినాను, పాషాబాయ్ అన్న అక్కడ ఫోన్ చేసినాను, మన సార్ కూడా ఫోన్ చేసినాను. అందరికి ఫోన్ చేసి అందరిని రప్పించాను. కాలనీ నుంచి అందరూ వచ్చినారు. వచ్చేసరికి అక్కడ స్టాప్ అయిపోయాడు. స్టాప్ అయిపోయి వచ్చినాక పిఎస్ నుంచి వెహికల్ వచ్చింది, పోలీసులు వచ్చినారు. పోలీసులు వచ్చి పట్టుకున్నారు. వచ్చిన తర్వాత పోలీసులు పట్టుకున్నాక పోలీసులకు ఏం చెప్పినాడంటే నా భార్య నేను మెడ కోసి పక్కన పెట్టినాను అని చెప్పినాడు. ఇంకా అంతే మేడం. ఎందుకు కోసారు అనేది ఏం చెప్పలేదు. మేమేం అడగలేదు, ఇక పోలీసులు కూడా అడగలేదు. పోలీసులు చాలా ధైర్యవంతులు, ఎందుకంటే ఆ హత్య చేసిన వ్యక్తిని మీరు అడ్డుకొని మరి అప్పగించారంటే చాలా గ్రేట్ అనే చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మేము వచ్చి కూడా 5 years అవుతుంది. మా సిస్టర్ వచ్చి ఇక్కడ స్ట్రీట్ లైట్లు కానీ ఏమి కానీ అసలు ఏమి లేవు మేడం ఇక్కడ. అసలు మొత్తం ఎడారిలాగా ఉంది ఇక్కడ, అంతా అడవి ప్రాంతం. అన్ని తాగుతూ ఉంటారు, అందరూ అన్ని నడుస్తుంటాయి మేడం అక్కడ. కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘర్షణ జరిగిన సంభాషణ కూడా అసలు లేదు. ఫస్ట్ టైం ఇది, మేము వచ్చినాక కూడా ఫస్ట్ టైం ఇది. లాస్ట్ వీక్ నుంచి స్ట్రీట్ లైట్స్ కూడా కట్ చేసిపోయారు. దానికి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇంత ముందు అన్ని స్ట్రీట్ లైట్స్ ఉంటుండే ఇక్కడ. లాస్ట్ 2 weeks నుంచి స్ట్రీట్ లైట్స్ లేవు, అసలు ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఇప్పుడు రావాలంటే మీరు పోరాడే దారి కూడా కనిపించదు మీకు. అదే విధంగా ఇక్కడ ఎట్లుంటది అంటే భద్రతా విషయంలో పాట్రోలింగ్ రావడం కానీ, లేకపోతే ఇక్కడ ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు, చాలా నిర్మానుషంగా ఉంది. ఆడవాళ్ళు తిరగాలంటే కూడా భయం పడతారు, అంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ గంజాయి తాగే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు అంటున్నారు, మీరేమంటారు? యాక్చువల్గా మాదొక ఎన్జిఓ ఉంది మేడం, సురక్షా సేవా సంఘం తెలంగాణ అని. మేము అన్ని స్లమ్స్లో మేము వర్క్ చేస్తూ ఉంటాం. అయితే ఇది 2009లో అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇది ఏర్పాటు చేయబడినప్పుడు కూడా సిటీలో ఎక్కడెక్కడైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా జేఎన్ఎన్యూరం కాలనీ పథకం కింద వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ అంటే వెంటనే రాలేదు. 2009 తర్వాత 10, 11 వరకు మెల్లగా ఫుల్ అయ్యారు. అన్ని ఇళ్ళల్లో కూడా ఫుల్ అయ్యారు. అయితే ఫుల్ కాకముందు ఇక్కడ సిటీలోకి వెళ్ళి రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేవి. ఎప్పుడైతే జనాలు అందరూ ఇల్లు ఆక్యుపై చేసుకున్నారో అటువంటి తగ్గాయి. మేము 2012 నుంచి దీన్ని రిపేర్ చేస్తున్నాం. అంటే ఎడ్యుకేషన్ పరంగా, మెడికల్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా వీళ్ళు ఏదైతే లోపించిందో అట్లాంటివి మేము గుర్తు చేసి వాళ్ళకంతా అవేర్నెస్ చేస్తున్నాం. లీగల్ అవేర్నెస్ ఇక్కడ లోకల్ లీగల్ ఎయిడ్ సెంటర్తో అలానే పోలీసు వారితో కలిపి ఇక్కడ ఒక రకమైన అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తాం. పెట్రోలింగ్ వస్తుందా ఇక్కడ? ఖచ్చితంగా ఫస్ట్లో రాకపోయేది, ఇప్పుడు అన్ని కేసెస్ అవుతున్న కొలది వస్తున్నాయి. గంజాయి కూడా ఇక్కడ తాగుతారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కడ తాగుతారు వీళ్ళందరూ? ఇంత నిర్మానుషంగా ఉంది కదా, ఎట్లా మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా చాలా నిర్మానుషంగా రీసౌండ్ వస్తుంది, వీళ్ళందరూ ఎక్కడ తాగుతారు? అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఆ పాత బిల్డింగ్లు ఉండేటప్పుడు ఇలాంటివి జరగలేదు. కొత్త బిల్డింగ్లు ఎప్పుడైతే కట్టిన తర్వాత వీళ్ళకి ఒక షెల్టర్ దొరికింది. అలాట్మెంట్ చేయడం వల్ల, రాకపోవడం వల్ల వాళ్ళకి మంచిగా చక్కగా ఇక్కడ వచ్చి ఈ రూమ్లో తాగుతున్నారు. అయితే వీళ్ళు ఒక 3-4 తాగేటోళ్ళు ఇక్కడ ఉంటే, కాలనీలో ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ని బయట నుండి పిలిపించుకొని ఎక్కువ ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 4-5 years నుంచి ఎక్కువైంది. ఈ ఒక 4-5 నెలల నుంచి కొంచెం తగ్గుముఖం పట్టింది. అయినప్పుడు కూడా గంజాయి బాగానే ఉంది. మద్యం మత్తులో ఎప్పుడు తేలుతూనే ఉంటారు ఇక్కడ. ఎప్పటికి 24 గంటలు గాంజాయి కానీ మద్యం కానీ 24 గంటలు నడుస్తూనే ఉంటుంది.
మరి ప్రభుత్వం నోటీస్కి ఎప్పుడైనా మీరు తీసుకొచ్చారు? ఎందుకంటే ఒక్క స్ట్రీట్ లైట్ లేదు, కుటుంబాలు నివసిస్తున్నాయి, మరి ఎట్లా ఆడవాళ్ళు తిరగడానికి కూడా గుబులు పుడుతుంది, మరి అట్లాంటప్పుడు ఎట్లా? ఇంతకు ముందు అసలు స్ట్రీట్ లైట్ అనేది లేకుండే, గత 2 months బ్యాక్ నుంచి ఆన్ అయినాయి ఇవి. కొంచెం లైట్స్ వేసి అనుకునే లోపల మళ్ళీ వచ్చి ప్రభుత్వమే కట్ చేయడం జరిగింది. ఆ కారణం ఏది ఇంకా తెలియదు. బోరు సొంతంగా వాళ్ళు వేయించుకునే బోరు కూడా కట్ చేసేసారు. ఇవన్నీ ఎందుకైతున్నాయి ఇంకా తెలియదు. ఇక్కడికి వచ్చే వరకు చివరికి వచ్చే ఉన్న స్ట్రీట్ లైట్ కట్ చేస్తే ఇది అసాంఘిక కార్యక్రమాలకు చోటే కదా ఇది. స్ట్రీట్ లైట్ లేవు, అవి కూడా చేయడం విడగొట్టినట్టు కూడా అన్ని తెలుస్తుంది. మీరు చూడొచ్చు. ప్రతి డోర్ ఏ గ్లాస్ ఉంటుంది అన్ని బ్రేక్ అయ్యి ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి మధ్యలో ఇవన్నీ పగలగొడతారు, కొలగొడుతూనే ఉంటారు. ఇంకా అన్ని రకాలుగా చూస్తున్నారు కదా. ఇక్కడ నివసించడానికి కూడా పోలీస్ పెట్రోలింగ్ కొంచెం ఎక్కువ అయిన తర్వాతనే కొంచెం కంట్రోల్. ఇక 5-6 నెలల నుంచి ఇక్కడ ప్రజలు చెప్పేది కూడా అదే. ఇక్కడ నివసించడానికి కూడా చాలా భయాందోళనకి చెందుతున్నాము. చాలా ఇక్కడ గంజాయి మత్తులో ఎప్పుడు తేలుతూనే ఉంటాడు. భర్త మాత్రం భార్యని అతి దారుణంగా చంపారు. ఇక్కడ ఎవ్వరు కూడా చాలా నిర్మానుష్యంగా మనకు కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేదు. ఒక మహిళ ఇక్కడ నించోడానికి ఎంత భయపడుతుందో మనం ఆలోచించవచ్చు. భర్త మాత్రం అనుమానంగా తనకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందేమో అని ఒక అపోహలో తనని చంపడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్తని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రధాన సాక్షి ఉన్నాడో అతను ఆపే ప్రయత్నం కూడా చేశాడు. అడ్డుకొని మరి పోలీసులకి అతని అప్పగించడానికి కూడా చెప్తున్నా. చాలా సాహసపూర్వకంగా అతను ముందు ఒక స్టెప్ తీసుకొని అతన్ని అడ్డుకొని మొత్తం అతను చంపిన వెంటనే అతను ఎట్లాంటి భయం లేకుండా ఒక సైకో హస్బెండ్, సైకో కిల్లర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే సొంత భార్యని అగ్నిసాక్షిగా పెళ్లాడిన తర్వాత కూడా అదే విధంగా అక్కడికి తీసుకెళ్లి మొండం వేరు చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి. అదే విధంగా అసలు అతనికి భయం కూడా లేదు. అసలు ఎలాంటి భయపడకుండా రక్తం అడుగులో అదే రక్తం దుస్తులో కూడా బయటికి వచ్చాడు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ అడ్డుకొని అతని పోలీసులకు అప్పగించాడని మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. హైదరాబాద్ శివార్ అబ్దుల్లాపూర్ మెట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్య పుష్ప తల నరికి చంపాడు భర్త వినయ్. వినయ్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివాహితల సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది.